ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో రామారావు చేరినప్పుడు సినిమా నుంచి చాలా ఎవరు చేరాలి ఆల్మోస్ట్. మీరు ఒక్కళ్ళే చేరారు. తర్వాత రావు గోపాలరావు గారు వచ్చినట్టున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు తప్ప సినిమా వాళ్ళు ఆయన పార్టీలోకి రాలేదు అప్పట్లో. మీరు ఎందుకు వెళ్ళారు? సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినట్ట, లేకపోతే మీరు పొలిటికల్? నేను సినిమా ఇండస్ట్రీ నుంచి కాదు. అని కాదు. అప్పుడు నేను తీసిన సినిమాలు 4 సినిమాలు. కన్సిడరబుల్ సినిమాలు అప్పటికి మీరు. అప్పుడు 4 సినిమాల దాకా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ముందు 4 సినిమాల దాకా తీసిన వాళ్ళు అవసరం. కానీ సినిమా ప్రొడ్యూసర్గా కాదు, రాజకీయమైన పొలిటికల్ పొలిటికల్గానే. అప్పటి కూడా నేను అంతకుముందు రెడ్డి కాంగ్రెస్లో ఉండేవాడిని. ఓకే ఓకే. రెడ్డి కాంగ్రెస్ మరి ఇందిరా కాంగ్రెస్గా మర్చిపోయి మధ్య అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్లోకి వెళ్ళలేదా? వెళ్ళకుండా అలాగే రెడ్డి కాంగ్రెస్లో చివరిదాకా ఉండిపోయా. ఎలక్షన్స్ వచ్చినాయి, రామారావు కొత్తగా పార్టీ పెట్టారు. మళ్ళీ నేను ఇందిరా కాంగ్రెస్కి ట్రై చేశా సీట్ కోసం. ఓకే. అయితే వాళ్ళు సీట్లు నాకు నిరాకరించారు. తెలుగుదేశం నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే. అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి నేను చేరడం, నేను 30-40 ఏళ్ళ మెజార్టీతో నెగ్గడం. మొట్టమొదటి ఫస్ట్ క్యాబినెట్లో లేకపోయినా కాపుల తరఫున అప్పుడు ఈదాంజనేయులు గారు ఉన్నారు, ఆయన చనిపోయారు. చనిపోతే మరి బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు కాపుల తరఫున ఎవరిని పెట్టాలని నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు నన్ను చూస్ చేసుకున్నారు ఎన్టీ రామారావు. అంతకుముందు నాకు ఒకసారి ఎమ్మెల్యే చేసుకున్నాను 72లో. అదొకటి. అంతకుముందు జడ్పీ చైర్మన్ చేశాను, సమితి ప్రెసిడెంట్గా చేశాను. ఇవన్నీ నాకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా నన్ను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు మారారు, బట్ నాకు తెలిసి ఎప్పుడు ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలి నాకు తెలిసినంతవరకు. మీరు ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చా? వెళ్ళటం అది ఎంతవరకు నీతివంతం, ఎంతవరకు కరెక్ట్? మీరు ఏమనుకుంటారు? నేను ఇది పార్టీలు మారినప్పుడు ఎందుకు మారాల్సి వచ్చిందో, ఏ సందర్భంలో మారాల్సి వచ్చిందో నా పుస్తకంలో రాసుకున్నాను క్లియర్గా. ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ పార్టీని వదిలేయడానికి సకాలం లేకుండా ఎప్పుడు నేను పార్టీని వదలా. నేను తెలుగుదేశం నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఆఖరిలో రాజీనామా చేసి బయటకు వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరిన సందర్భం కూడా అప్పుడు రంగా అసోసియేషన్ కాలం. అప్పుడు రంగా విషయంలో నేను ఎన్టీ రామారావు ఫాలోవర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది వినలేదు రామారావు అనే కారణంగా నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. నేను అప్పుడు చెప్పింది విని ఉంటే రంగా అసోసియేషన్ జరగకపోయేది. ఆ గొడవ అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏమాత్రం కూడా జరిగి ఉండకపోను. అది నేను చెప్పింది వినలేదు అనే దాని మీద అక్కడ ఉండటం అవసరం ఉద్దేశంతో నేను రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశాన్ని రాజీనామా చేసి రావటం. తెలుగుదేశంలో ఎందుకు ఏదో మీకు చెప్పాను కదా, నేను డైరెక్ట్గా రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాను. కానీ తెలుగుదేశం నుంచి అప్పుడు రెడ్డి కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ వచ్చాను. అంతేకాని అప్పుడు నేను కాంగ్రెస్ రాజీనామా చేసి మాత్రం రాదా, తెలుగుదేశంలోకి వచ్చాను. తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇది కారణం, రంగా అసోసియేషన్. మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన కారణం ఏంటంటే, ఒకసారి చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి నాకు పడన కారణంగా ఇంకా కాంగ్రెస్లో ఉంటే ఏం ప్రయోజనం లేదు, నా భవిష్యత్తు ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో నేను బయటకు రావడం జరిగింది. అంతేకాని యువత ఏదో పవర్స్ వస్తాయి. నేను ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ కాదు, చిరంజీవి గారి పార్టీలో చేసినప్పుడు కూడా నేను అయిపోయి ఆశించా. 2009లో నేను శాసనసభ అడగగా పోటీ పెట్టలా, చిరంజీవి గారిని తీసుకొచ్చి అప్పుడు పాలకొల్లో పోటీ పెట్టడం జరిగింది. లేకపోతే నేను పాలకొల్లో నేను పోటీ పెట్టాల్సింది కూడా నేను నిర్వహించుకుని ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. మీరు కరెక్ట్. మిమ్మల్ని గురించి నేను అనలా. నేను అసలు జనరల్గా నైతికంగా ఇవాళ నేను ఒక పార్టీలో గెలుస్తాను, ఎక్స్ పార్టీలో. నెక్స్ట్ ఆ పార్టీ రాజకీయంగా పవర్లో రాకపోయేసరికి పవర్లో ఉన్న పార్టీలోకి నేను వెళ్ళిపోతున్నా. ఇదే ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటా. ఇప్పుడు ఓటేసిన సామాన్యుడు నాలాంటి వాడు, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మి నీకు ఓటేశాను, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? అది కరెక్టే. నేను చెప్పాను కదా, నేను మారిన పరిస్థితులు
మీరు కాదు, నేను జనరల్గా అడుగుతున్నది. మీకు దానికి సంబంధం లేదు. జనరల్గా మీకు ఇంతకాలం ఉన్నారు కాబట్టి పవర్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదు. పవర్ దృష్టిలో పెట్టుకుని మాత్రం కరెక్ట్, పార్టీలు మాత్రం సరైన విషయం కాదు. ఒక పార్టీ కలిసి ఇంకో పార్టీకి వెళ్తే తప్పు. అవతల ఇక్కడికైనా అవతల ఏదో పవర్ వస్తున్నానో లేదా ఏదో లబ్ధి వస్తున్నానో ఆ పేరు మీద ఈ పార్టీకి రాజీనామాలు చేయటం, ఆ పార్టీకి అట్టడం సరైన విషయం కాదు. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. ఈ మధ్య కొత్త స్టైల్ ఉంది కదా, రాజీనామా అదే పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో తిరుగుతూ ఉంటారు. అదేంటో విచిత్రంగా ఉంటుంది అది. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేని 20 మంది అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేని 20 మంది అనుకొని మళ్ళీ తెలుగుదేశంలో తెచ్చు ఈ పద్ధతిలో ఇది అన్యాయం. అలాగే అక్కడ కూడా తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం వాళ్ళని కొన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని కేసీఆర్ గారు ఆటి చేసుకున్నారు. అది దుర్మార్గం కదా, అది మొత్తం ప్రజల్ని మోసం చేయటం కదా. అది ప్రజల్ని మోసం చేయటమే కాదు, అసలు ఈరోజు పూర్వపాటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎక్కడ సంబంధం లేదండి. ఆ రోజు రాజకీయాలు వేరు, ఈ రోజు రాజకీయాలు వేరు. ఈ రోజు రాజకీయాల్లో మేము ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టడం, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు ఎలా మళ్ళీ సంపాదించుకోవడం, ఆ ప్రయత్నాలన్నీ చేయటము, ఇలా అలవాటు పడిపోయారు ఇప్పుడు రాజకీయ దర్శనంలో కూడా. మీ రోజుల్లో మీరు త్యాగాలు చేసేవారు, ఈ రోజుల్లో మేము డబ్బులు సంపాదించేవారు, స్వార్థం కోసం వస్తాం. ఎక్కువగా ఈ పద్ధతికి అలవాటు పడుతుంది. ఎంత పెరుగుతుంది, ఇక్కడ ఎంత ఖర్చు పెడతాను, అక్కడ ఎంత బేరీజ్ చేసుకున్నా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని